హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వ్లాగ్ హాలిడేస్లో లాస్ట్ వీకెండ్ హాలిడేస్ వచ్చాయి కదా, అప్పుడు మేము ఊరికి వెళ్ళామండి కరీంనగర్. సరేలే అని ఫ్రీ బస్ ఉంది కదా ఇప్పుడు ఫెసిలిటీ, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి ఎక్స్ప్రెస్ ఎక్కాము. కానీ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఏమైందంటే స్టార్టింగే ఎక్కే ముందే అడిగాను, ఆధార్ కార్డుకి జిరాక్స్ ఉంది, ఫోన్లో కాపీ ఉంది అనేసి. ఓకే అన్నారు. డ్రైవర్ ఓకే అన్నారు. మేము ఎక్కి కూర్చున్నాం, అందరూ వచ్చారు. తర్వాత మెల్లిగా కండక్టర్ స్టార్ట్ అయ్యాక గుడ్ ఈవినింగ్ అని స్టార్ట్ చేసి, ఏంటి నా కొత్తగా ఇట్లా విష్ చేసి, ఎవరు మామూలుగా చెప్పారు కదా, అలా విష్ చేసి స్టార్ట్ చేశాడు. ఏమని, బస్ స్టార్ట్ అయ్యాక ఒరిజినల్ ఉంటేనే ఫ్రీ టికెట్ అని, లేదంటే టికెట్ కాస్ట్ పెట్టాలి అనేసి అన్నారు. ఇంకా మేము ఎంత పిలిచినా అసలు వెనక్కి రాలేదు. సరే వచ్చినప్పుడు మాట్లాడదాము అనేసి బ్యాక్ వచ్చాక మా పక్కన ఆవిడ ఏమందంటే, సిటీలో ఇలా జిరాక్స్ చూపించినా ఏమనట్లేరు, మా ఫ్రెండ్ ఇప్పుడే అలా వచ్చింది అని చెప్తే, సరేలే అనేసి నేను బ్యాక్ వచ్చే వరకు ఆగి అడిగాను. అడిగితే ఒకటేసారి పెద్దగా అరిచాడు, ఇంట్లో వాళ్ళ పైన అరిచినట్టు. ఇంకా నాకు నచ్చలేదు. మెల్లిగా చెప్తే అయిపోతుంది కదా, ఇలా రూల్స్ వచ్చాయి అనేసి గట్టిగా నువ్వు ఇందాకే చెప్పాను కదా అన్నట్టు పెద్దగా అరిచాడు. ఇంకా నేను బాగా సీరియస్ అయినాను. సీరియస్ అయ్యాక ఇలా వీడియో తీయడం కొంచెం గమనించాడు. మా పాప నా మీద అరుస్తుంటే వీడియో తీసింది. ఇంకా ఫోటో తీస్తున్నారనేసి మళ్ళీ సారీ అమ్మా అని చెప్పాడు. కాకపోతే ఇంకా మాకే నచ్చలేదు. ఇంకా అందులో ఉంటే ఆయన కొంచెం ఎలానో ఉంది యాటిట్యూడ్ అనేసి ముందు స్టాప్లో దిగేశాము. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా అని ఫ్రీ బస్ ఎక్కితే అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఏదో వాళ్ళ ఇంట్లో నుంచి మనీ పే చేసినట్టు, మీకేంది ఫ్రీగా కూర్చుంటున్నారు కొంచెం జరగవచ్చు కదా అని కొంతమంది, కండక్టర్ అయితే ఏదో ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు ఆయన ఫీల్ అయిపోవడం, ఇలా నాకైతే కొంచెం బ్యాడ్గా అనిపించింది. నాకు యాక్చువల్గా తెలీదు, జిరాక్స్ ఉండి ఫోన్లో చూపెడితే అయిపోతుందేమో అనుకున్నాను. కానీ ఒరిజినల్ కార్డు చూపిస్తేనే ఎక్కిపిస్తున్నారంట. అది రూల్ వచ్చిందంట. నేను సరిగా చెక్ చేసుకోలేను. బిఫోర్ డేనే రూల్ పెట్టారంట ఒరిజినల్ ఉంటేనే అనేసి. కాకపోతే అనౌన్స్మెంట్ ఎక్కువ కాలేదు కాబట్టి జనాలకు ఎవరికి తెలియదు. పాపం సగం మంది అలానే ఎక్కారు. ఆయన అందరినీ తిడుతూనే ఉన్నారు. నాకు అదొక్కటి నచ్చలేదు. వెంటనే షార్ట్ చేసి పెట్టాలనిపించింది. కాకపోతే ఇంకా ఆయనకి ఫ్యామిలీ ఉంటుంది కదా, ఈయన చేసిన మిస్టేక్కి మళ్ళీ ఫ్యామిలీ మొత్తం ఎందుకులే బ్యాడ్గా మన వల్ల అనేసి ఊరుకున్నాను. అన్న కరెక్టే రూల్స్ పాటిస్తున్నారు, కానీ చెప్పే విధానం అంటూ ఉంటుంది కదా, అరవకుండా మెల్లిగా చెప్తే ఎవరైనా వింటారు. ఇలా రూల్ వచ్చిందమ్మా బిఫోర్ డేనే అంటే ఏమీ కాదు, నోరు మూసుకో అది ఇది అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. మళ్ళీ ముందు స్టాప్లో దిగేసి ఇంకా సూపర్ లగ్జరీ కోసం చూస్తే ఏవి రాలేదు. మళ్ళీ ఎక్స్ప్రెస్ వస్తే ఇలా మా దగ్గర జిరాక్సే ఉంది అంటే, ఇంకా పర్లేదు రామ్మ, ఇంకా అనౌన్స్మెంట్ పెద్దగా అవ్వలేదు కదా, ఏం కాదు రండి అని చెప్పారు. చెకింగ్ అయితే మనీ పే చేయండి అన్నట్టు అంటే వెళ్ళాము. దేనికైనా చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా, మెల్లిగా చెప్తే వింటారు ఎవరైనా. ఇంట్లో వాళ్ళలాగా అరిస్తే చెప్తే ఎవరు వింటారు, ఎవరికైనా కోపం వస్తుంది. అలానే ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ చాలా ఉందండి. అసలు ఇలా రష్గా ఉంది, కూర్చున్నాము, పిల్లలు నేను కూర్చున్నాను. ఆల్రెడీ పాప నేను కూర్చుంటే జరగవచ్చు కదా, మీకు ఫ్రీగానే టికెట్ కదా అని కొంతమంది లేడీస్ని తిట్టుకుంటూ వాళ్ళు గులుక్కుంటూ, బాయ్స్ అందరూ జెంట్స్ అలా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఇంకా లేడీస్ కూడా గ్యాంగ్ వచ్చి అట్లా గట్టిగా ముచ్చట్లు డిస్టర్బెన్స్ చేయడం, ఇదంతా గోలగా అనిపించింది. అసలు ఫ్రీ బస్ ఎందుకు పెట్టారబ్బా అన్నట్టు వరస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఇంకెప్పుడు ఫ్రీ బస్ ఎక్కొద్దు అనుకున్నా. ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ పాపం ఆటో వాళ్ళకి మాత్రం చాలా పడిందండి. వాళ్ళకి చాలా తగ్గిపోయింది.
ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళాలన్నా ఇదివరకు ఏదైనా మనీయే కదా అని కొంచెం ఆటో ఎక్కేవాళ్ళు. ఇప్పుడు మాత్రము ఫ్రీ కదా అనేసి చీటికి మాటికి బస్సెసే ఎక్కడము. పాపం వాళ్ళకి చాలా గిరాకీ తగ్గిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లలు బస్సు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. ఒరిజినల్ కార్డు తీసుకునే వెళ్ళండి, ఇంకెవరితో మాట పడాల్సిన అవసరం ఉండదు. అలానే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంత రష్లో బస్సెస్ పోవచ్చు. ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను చెప్పానండి, ఏదో కండక్టర్ని బ్యాడ్ చేయడానికి అలా అని కాదు. థ్యాంక్ యూ అండి, బాయ్.